దీంట్లో మనం కొంచెం గతంది కూడా చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణనే చేయలేదు. కానీ ప్రతిసారి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మేము చేస్తామని చేసిన దాన్ని కూడా పక్కకు పడేసారు కదా. ఈవెన్ మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపం రాజీవ్ గాంధీ ఉపన్యాసాలు కనుక పార్లమెంట్లో మాట్లాడే కనుక తీస్తే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అయితే ఎలక్షన్స్కు ముందు ప్రతిసారి వీళ్ళు ఈ బురుడి మాటలు గ్యారెడి మాటలు ఇవన్నీ నడిపించారు ఇవన్నీ. సో అవన్నీ కనుక చూస్తే ఇప్పుడు ఎంత ఈజీగా వీళ్ళు చెప్తున్నట్టు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఈసారి కూడా బీసీలను మోసం చేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజంగానే వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్నది వీళ్ళ పట్ల అంటే ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఇది వాళ్ళ సిడబ్ల్యూసీ తీసుకున్నటువంటి నిర్ణయం కదా, 2 అసెంబ్లీలు బీసీలకు ఇస్తామని చెప్పని వాళ్ళు తీర్మానాలు చేసుకొని పెట్టుకున్నారు. పార్టీలు చేసిన ఇవన్నీ ఒక ఎంపీ నియోజకవర్గంలో పార్లమెంట్ ఒక ఎంపీ దాంట్లో 2 అసెంబ్లీలు బీసీలకు ఇవ్వాలని చేయలే కదా వాళ్ళు. అమలు వాళ్ళు పెట్టిన కాడికి ఇప్పటిదాకా చేయలే. మొన్న అట్లా అంటే తెలంగాణలో వచ్చేది ఉంటే అది 30 దాటుతుండే కదా, 36 దాకా సీట్లు వస్తున్నాయి ఇక్కడ.